బటన్ ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాం, లేరు మీరు కానీ, బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు. మీ పర్ఫార్మెన్స్ బాగుండే బటన్ అందుకే వచ్చినారు. అధ్యక్ష నేను అనేది ఒకటే నేను అనేది ఒకటే. శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా. మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం. 12:30 దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి సార్. మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా? శ్రీధర్ బాబు గారు మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం, మీరు బేజారా వెళ్ళిపోయారు. అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్తు విషయంలో, అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాటలు, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరపున, కొత్త సభ్యుల తరపున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలన్నది కూడా అవగాహన ఉండదు సార్. కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలన్నది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. సీనియర్లతో కొంతమందితో చెప్పించండి, వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్పు అధ్యక్ష. అప్పులు, ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్ జీడిపి కలిపి చూస్తారు. డెట్ ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు. ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే, నిష్పత్తి కనుక చూసినట్టయితే 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష, మనందరికీ తెలుసు. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 123%, 123%. జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సార్. జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో 215%. భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 57%. తెలంగాణ యొక్క డెట్ జిఎస్డిపి రేషియో 27.8% ఓన్లీ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలని అనుకోవచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష. దిస్ ఈస్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్. ఐఎమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్. మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. హైయెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ 5,05,000 కోట్ల నుంచి 13,27,000 కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాది, ఫోటోలు వాళ్ళవి, పర్వాలేదు సార్, ఏం ఇబ్బంది లేదు. కానీ నెంబరే కదా సార్ అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, లయబిలిటీస్ చూసుకుంటే, డెట్ చూసుకుంటే, అప్పు చూసుకుంటే అధ్యక్ష, కింది నుంచి 28 రాష్ట్రాలు సార్ దేశంలో. 28 రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే 24వ ర్యాంకులో ఉంది సార్. 24వ ర్యాంక్. ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. నేను తప్పు చెప్తే వారు సరి చేయవచ్చు. ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను. ఇది పంపించాం, ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి స్పీకర్ గారి ద్వారా. దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష. ఇవాళ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదే అధికారులు, మీ కొత్త అధికారులు ఎవరు లేరు, అదే ఐఏఎస్ అధికారులు, నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు, రామకృష్ణారావు గారు, శ్రీదేవి గారు, రొనాల్డ్ రాజు గారు, వాళ్ళే మీకు అదే చెప్తారు, కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష. ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే, వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు చాలా తక్కువ. అర్థవంతమైన అప్పు కాబట్టే, డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా రాష్ట్రాలన్నిటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష. చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను SOTR అంటారు, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ 2015-16లో 76.4% ఉండేది, అంటే మీరు అప్పచెప్పిపోయినాడు. కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టే కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ 84.2%తో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష. కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష. తెలంగాణ ఎన్ని విజయాలు సాధించిందంటే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుముఖ పేదరికాన్ని తగ్గించే దానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని. రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి, కానీ రాష్ట్రాన్ని దయచేసి అబాస్పాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. రైతుల ఆత్మహత్యలు, ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది కూడా NCRB డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా 0 అయింది. ఎక్కడ అంటే
ఇదిగోండి అధ్యక్ష, ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా ఎన్సీఆర్బి చెప్తుంది అధ్యక్ష, నాది కాదు అధ్యక్ష. మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు. అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష, 2020 సంవత్సరంలో 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో, 23లో 28 మంది, 22లో 28 మంది, అదేవిధంగా ఇంకొకటి చూస్తే 6 మాత్రమే. అధ్యక్ష, యూ సెడ్ సార్, ఐ విల్ కంక్లూడ్ ఇన్ 5 minutes సార్, ప్లీజ్ గివ్ మీ 5 minutes. అధ్యక్ష, అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం. ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీకు ప్రతి సంవత్సరం బట్టి గారు ఉన్నారు, శ్రీధర్ అన్న ఉన్నారు ఇదే హౌస్లో, మీకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మీకు బ్రహ్మాండంగా ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాము. అవి కాదా శ్వేతపత్రాలు? కొత్త శ్వేతపత్రాలు ఎడికెళ్ళి వస్తే మీరు కొత్తగా ఏం కనిపెడతారు? ఇంకా నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాము, ప్రతి సంస్థ ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీ హేవ్ టేబుల్డ్ హియర్. కాదంటారా చెప్పండి, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ షుడ్ టెల్ us. అధ్యక్ష, ఇది ఏది జరగ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా నడిచాయి. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు గట్టిగానే పేలాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, హరీష్గా సభలో మాటల తూటాలు పేలాయి. అయితే ఈరోజు జరిగిన సభ తీరును చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఎవరు అధికార పక్షమో ఎవరు ప్రతిపక్షమో తెలియట్లేదంటూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ పూర్తిగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంగా మారింది. గవర్నర్ ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరంకుశ పాలనగా అభివర్ణించడాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ క్రమంలో మొదలైన మాటల తూటాల పర్వం అశాంతం, విమర్శలు ప్రతివిమర్శలతో హీటెక్కింది. అయితే కేటీఆర్ను ఎన్ఆర్ఐ అని, ఆయనది మేనేజ్మెంట్ కోటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో కమెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తనది మేనేజ్మెంట్ కోటా అయితే రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా అని, అసలైన ఎన్ఆర్ఐ అయిన సోనియా గాంధీని పార్టీ అధ్యక్షురాలిని చేసిన విషయాన్ని రేవంత్ మర్చిపోయినట్టున్నారంటూ కౌంటర్ అటాక్ చేశారు కేటీఆర్. మరోవైపు రైతు బీమా, పంట బీమాకు తేడా తెలియని సీఎం అని, రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక హరీష్ రావు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ కూడా సీఎం స్థాయిలో మాట్లాడలేకపోతున్నారని, ఇక టీపీసీసీ అధ్యక్షుడిగానే మాట్లాడుతున్నారని, ఎన్నికల ప్రచారంలో చేసినట్టుగానే విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఉద్యమం సమయంలో అన్ని పదవులను తృణప్రాయంగా వదిలేసి పేగులు తెగేలా కొట్లాడామంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక చివర్లో కూడా హరీష్ రావు క్లారిఫికేషన్ ఇచ్చే సమయంలో కాంగ్రెస్ నేతలంతా అడ్డుకుని సభను ముగించేశారు. ఈ పరిణామాలన్నీ చూసిన బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఈ రోజు జరిగిన సమావేశాలు చూశాక కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలా కనిపించట్లేదని, ఇప్పటికీ సభలో ప్రతిపక్షం పరిస్థితే ఉందని ఒకరు అభిప్రాయపడగా, ఎవరు ప్రతిపక్షమో ఎవరు అధికార పక్షమో తెలియట్లేదని ఇంకొకరన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్ల ముచ్చట్లే రేవంత్ రెడ్డి సభలో మళ్లీ చెప్తున్నారంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇక మరొకరైతే ప్రతిపక్షంలో కేటీఆర్, హరీష్ బ్యాటింగే ఈ రేంజ్లో ఉంటే ఒక్కసారి పెద్ద ఆయన గ్రౌండ్లోకి దిగితే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరిస్తున్నారు. దీంతో అటు సభలోనే కాదు సోషల్ మీడియాలోనూ అధికార ప్రతిపక్షాల మధ్య కామెంట్ల వార్ నడుస్తోంది.